బ్రసెల్స్ ఎయిర్పోర్ట్ల ఘాతుకాన్ని ప్రపంచం మర్చిపోకముందే ఉగ్రవాదులు మరో ఘోరానికి పాల్పడ్డారు. ఈజిప్ట్లో 82 మంది ప్రయాణికులతో వెళుతున్న MS-181 విమానాన్ని హైజాక్ చేశారు. అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళుతున్న విమానంలోనికి మారణాయుధాలతోటి విమానంలోకి ప్రవేశించారు. పైలట్ ను బెదిరించి విమానాన్ని బలవంతంగా సైప్రస్ వైపు మళ్లించారు. సైప్రస్లోని లార్నాకా ఎయిర్పోర్ట్లో బలవంతంగా ల్యాండ్ చేయించారు. బెల్ట్ బాంబు ధరించిన కొందరు దుండగులు విమానాన్ని హైజాక్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విమానం హైజాక్ అయిన విషయాన్ని ఈజిప్ట్ అధికారులు ధృవీకరించారు. ఈజిప్ట్ అఫీషియల్ ట్విట్టర్లో హైజాక్ విషయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వాళ్లను విడిపించేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. లార్నాకా ఎయిర్పోర్ట్ కు భారీగా చేరుకుంటున్న భద్రతా బలగాలు విమానంలోని వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. యాంటీ బాంబ్ స్క్వాడ్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేస్తున్నాయి. యాంటీ టెర్రర్ స్క్వాడ్ కూడా ఎయిర్పోర్ట్ లో మోహరించింది. విమానాన్ని హైజాక్ చేసిన దుండగులు సైప్రస్లోని లార్నాకా ఎయిర్పోర్ట్లో విమానాన్ని బలవంతంగా దించారు. విమానంలో ఉన్న మహిళలు, పిల్లలను వదిలిపెట్టారు. దీంతో ప్రస్తుతం విమానం సుమారు 60 మంది వరకు ఉన్నారు. ఉగ్రవాదులతో చర్చించేందుకు ఓవైపు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ కు కూడా బలగాలు సిద్ధమవుతున్నాయి. కైరో వెళుతున్న విమానం హైజాక్ గురైందని తెలియగానే విమానంలోని బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బంధువుల క్షేమ సమాచారం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఉగ్రవాదుల డిమాండ్లేంటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సైప్రస్ లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ఎయిర్పోర్ట్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఈ హైజాక్ కి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. సంజయ్, రైట్. శిరీష్, చెప్పండి. విమానం హైజాక్ కి గురైందని చెప్పి అధికారులు ధృవీకరించడం జరిగింది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వారితో అక్కడ ఉన్నటువంటి దుండగులు ఎవరైతే హైజాక్ చేసిన హైజాకర్లతో ఎలాంటి ఇన్ఫర్మేషన్, అంటే ఎలాంటి సంప్రదింపులు జరుపుతున్నారు? సంజయ్, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 30 నుంచి 40 మంది ప్యాసింజర్లను ఎవరైతే బందీలుగా పట్టుకున్నారో వాళ్ళని ప్యాసింజర్లను విడిచిపెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే విమానానికి సంబంధించిన సిబ్బందితో పాటుగా 5 ఫారినర్స్ ఉన్నారో ఆ 5 ఫారినర్స్ కి సంబంధించి ఇంకా విడుదల అనేది కూడా కావాల్సింది. స్థానికంగా ఉన్న అధికారులు హైజాకర్ తోటి సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది. హైజాకర్ ఎంతమంది ఉన్నారో, ఒకరు ఉన్నారో దాని గురించి కూడా స్పష్టత లేదు. కానీ ఒక హైజాకర్ బెల్ట్ బాంబులతో ఉన్న హైజాకర్ ఒకడు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు విమానం ఎట్లా హైజాక్ గురైంది, ఇంటర్నెట్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే దానిపైన కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అసలు ముందు బందీలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థని ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు అని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇంకా నిర్ధారణ అనేది కూడా కావాల్సింది. కాకపోతే మొత్తం ప్రయాణికులందరినీ కూడా వాళ్ళకి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తెలుసుకున్న తర్వాత వాళ్ళలో ఈజిప్షియన్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టి విదేశీయులు, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ ఇలాంటి దేశాలకు సంబంధించిన విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం బందీలుగా పడుతున్నారు. క్రూ సిబ్బంది కూడా ఇంకా వాళ్ళని కూడా ప్లేన్లని కూడా ఉంచినట్లు తెలుస్తుంది. క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఏదైతే ఉందో ఆ టీము అక్కడికి చేరుకుంది. కాకపోతే హైజాకర్ల యొక్క డిమాండ్ ఏంటంటే పోలీసులందరూ కూడా, విమానాన్ని చుట్టుముట్ట పోలీసులందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి, విమానం మళ్ళీ టేకాఫ్ కావడానికి అనుమతించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ దగ్గర ఉన్న బెల్ట్ బాంబు తోటి విమానం మొత్తాన్ని కూడా పేల్ చేస్తామని చెప్పేసి హైజాకర్ బెదిరిస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఆ ప్రాంతానికి, అంటే ఎయిర్పోర్ట్ లో ప్లేన్ ల్యాండ్ అయిన ప్రాంతానికి మరిన్ని బలగాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 5గురిలో ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా కొంతమందిని విడిచిపెట్టినట్టు తెలుస్తోంది ఉగ్రవాదులు. అయితే వాళ్ళకి సంబంధించి వాళ్ళతో అధికారులు మాట్లాడారా? ప్రాథమికంగా ఎలాంటి డీటెయిల్స్ తీసుకున్నారు? ఎంతమంది ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? మొత్తం 80 మందితో కూడిన ప్లేన్ అలెగ్జాండ్రియా నుంచి బయలుదేరినట్లు కూడా తెలుస్తుంది. అందులో ఇప్పటికీ 30 నుంచి 40 మందిని విడుదల చేశారని చెప్పేసి సమాచారం అందుతుంది. ఆ విడుదల చేసిన వాళ్ళను ఫస్ట్ వాళ్ళ కొంత రిలీఫ్ అనేది కూడా ఇచ్చిన తర్వాత ఇంకా తదుపరి విచారణ అనేది కూడా ప్రారంభించే అవకాశం కూడా ఉంది. వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారమే ఒక బెల్ట్ బాంబుతో కూడిన ఉగ్రవాది ఉన్నట్టు తెలుస్తోంది.
ఆ ప్లేన్ ప్రారంభమయ్యే సమయానికి అసలు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వ్యక్తిని ఏ విధంగా అనుమతించారనే దానిపైన కూడా ప్రస్తుతం దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది. అయితే ఆ ప్లేన్ ల్యాండ్ అయిన ప్రాంతం కూడా ఐసిస్ ఉగ్రవాదుల ప్రాబల్యానికి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి ముందు బందీల యొక్క సురక్షతను దృష్టిలో పెట్టుకుని కమాండో ఆపరేషన్ అనేది కూడా ఇంకా ప్రారంభించలేదు. హైజాకర్ల యొక్క డిమాండ్లకు అనుగుణంగానే తదుపరి చర్యలన్నింటి కూడా అధికారులు చేపట్టే అవకాశం ఉంది. సంధ్య, అయితే బెల్ట్ బాంబులతో విమానంలోకి ప్రవేశించారు అని అంటే అది అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపంగా మనం భావించవచ్చు అంటారా? తప్పకుండా, ఎందుకంటే అంతర్జాతీయ పరంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడులు అనేది జరగవచ్చున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక విమానంలోకి బెల్ట్ బాంబుతో ఒక వ్యక్తి ప్రవేశించారు. ఆ విమానాన్ని హైజాక్ చేయగలిగారంటే అది పూర్తిగా భద్రతా వ్యవస్థ లోపం కానీ లేకపోతే స్థానికంగా ఉన్న అధికారులు కానీ సిబ్బంది కానీ సహకరించి ఉండడం వల్ల ఈ ఘటన అనేది కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఆపరేషన్ అనేది పూర్తయిన తర్వాత బందీలందరినీ కూడా విడిపించిన తర్వాత దీనిపైన సమగ్ర విచారణ చేపట్టే అవకాశం ఉంది ఈ విషయం ప్రభుత్వం. అయితే హైజాక్ చేసినటువంటి ఉగ్రవాదులు ఏ సంస్థకి చెందినవారు అనేది సమాచారం ఏమన్నా తెలిసే అవకాశం ఉందా? ఇప్పుడే చెప్తున్నాను సంధ్య, అది ఐసిస్ ఉగ్రవాద సంస్థ సంబంధించిన పని అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. కాకపోతే ఇంకా దానికి సంబంధించి తామే బాధ్యులమని చెప్పేసి ప్రకటించుకోవాల్సింది. అయితే ఈజిప్ట్ ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఘటన జరిగింది కాబట్టి మరి తీవ్రవాదులు చేశారా లేకపోతే ఎవరైనా ఇతర ఉద్యమాలు ఎవరైనా చేశారా అనే దాని గురించి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. కాకపోతే ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం అది ఐసిస్ ఉగ్రవాద సంస్థ చేసిన పని అనేది మాత్రం నిర్ధారణకు రావడం కూడా జరిగింది. అయితే బ్రజిల్స్ లో జరిగిన దాడులు కావచ్చు, ప్యారిస్ లో జరిగిన దాడులు కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉగ్రవాదులు మొత్తం ప్రపంచాన్ని వారి గుప్పెట్లో తీసుకుని వారి ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఇటువంటి భద్రతా వైఫల్యాలను ఏ రకంగా చూడాలి? ప్రెసెంట్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? బ్రసెల్స్ ఎయిర్పోర్ట్ల ఘాతకాన్ని ప్రపంచం మర్చిపోకముందే ఉగ్రవాదులు మరో ఘోరానికి పాల్పడ్డారు. ఈజిప్ట్లో 82 మంది ప్రయాణికులతో వెళుతున్న MS-181 విమానాన్ని హైజాక్ చేశారు. అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళుతున్న విమానంలోకి మారణాయుధాలతోటి విమానంలోకి ప్రవేశించారు. ఇక పైలట్ను బెదిరించి విమానాన్ని బలవంతంగా సైప్రస్ వైపు మళ్లించారు. సైప్రస్లోని లార్నాకా ఎయిర్పోర్ట్లో బలవంతంగా ల్యాండ్ చేయించారు. బెల్ట్ బాంబ్ ధరించిన కొందరు దుండగులు విమానాన్ని హైజాక్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విమానం హైజాక్ అయిన విషయాన్ని ఈజిప్ట్ అధికారులు ధృవీకరించారు. ఈజిప్ట్ అఫీషియల్ ట్విట్టర్లో హైజాక్ విషయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వాళ్లను విడిపించేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. మహిళలు, చిన్నపిల్లలను వదిలివేసినట్లుగా మనకి ప్రస్తుతం సమాచారం అందుతోంది. లార్నాకా ఎయిర్పోర్టుకు భారీగా చేరుతున్న భద్రతా బలగాలు విమానంలోని వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. యాంటీ బాంబ్ స్క్వాడ్ ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేస్తున్నాయి. యాంటీ టెర్రర్ స్క్వాడ్ కూడా ఎయిర్పోర్ట్లోకి మోహరించింది. విమానాన్ని హైజాక్ చేసిన దుండగులు సైప్రస్లోని లార్నాకా ఎయిర్పోర్ట్లో బలవంతంగా దించారు. మహిళలు, పిల్లలను వారు వదిలిపెట్టారు. ఇక దీంతో ప్రస్తుతం విమానంలో సుమారు 60 మంది వరకు ఉన్నారు. ఉగ్రవాదులతో చర్చించేందుకు ఓవైపు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆపరేషన్కు కూడా బలగాలు సిద్ధమవుతున్నాయి. కైరో వెళుతున్న విమానం హైజాక్కు గురైందని తెలియగానే విమానంలోని ప్రయాణికుల బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బంధువుల క్షేమ సమాచారం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఉగ్రవాదుల డిమాండ్లేంటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సైప్రస్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ఎయిర్పోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు.